శ్రీతేజ్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడు దాదాపు 4 నెలలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇప్పుడు కోలుకున్నాడు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లిని కోల్పోయాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ఇప్పుడు కాస్త కుదురపడ్డప్పటికీ ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా తండ్రిని కానీ సోదరిని కానీ గుర్తుపట్టలేని పరిస్థితి. ఇది ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితి. కానీ 4 నెలల 25 రోజుల తర్వాత శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. 15 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద తండ్రి చెల్లిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ప్రస్తుతం శ్రీతేజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. గత డిసెంబర్ 24న పుష్ప 2 తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ అయితే ఇప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఆ రోజు తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం గాయపడి ఇన్నాళ్ళు సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఆరోగ్యం కాస్త మెరుగుపడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. రీహాబిలిటేషన్ కేంద్రాన్ని తరలించాలంటూ వైద్యులు చెప్తున్నారు. 15 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి ఫిజియోథెరపీ నిర్వహించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాలంటున్నారు. తొక్కిసలాట ఘటన నుంచి 4 నెలల 25 రోజుల తర్వాత 4 నెలల 25 రోజుల పాటు అతనికి వైద్యం అయితే కొనసాగింది. సుమారుగా 5 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ అన్నారు. 15 రోజుల క్రితం ఐసీయూ నుంచి రూమ్కు షిఫ్ట్ చేశారన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి కొంచెం నిలకడగా ఉందని వైద్యులు రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని సూచించారన్నారు. ఇక ఇంటికి తీసుకెళ్ళొచ్చంటూ తర్వాత తెలిపారన్నారు. ఇక శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్నాడని అతని తండ్రి భాస్కర్ అంటున్నారు. ద్రవ రూపంలోనే ఆహారం పైపు ద్వారా పంపిస్తున్నామన్నారు. బ్రెయిన్ ఇంకా రికవరీ కాలేదని తమను గుర్తుపట్టడం లేదన్నారు. ఆసుపత్రిలో ఎక్కువ రోజులున్నా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని రీహాబిలిటేషన్కు తీసుకెళ్తే కొంత మెరుగుపడొచ్చని వైద్యులు సూచించారన్నారు. పుష్ప 2 సినిమా యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచాయని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అంటున్నారు. బాబు ఆసుపత్రిలో చేరిన 2వ రోజు నుంచి తమకు మద్దతుగా నిలిచారన్నారు. కిమ్స్ వైద్యులు యాజమాన్యం డబ్బులేం అడగలేదన్నారు. డిశ్చార్జ్ సమయంలో ఎవరూ బలవంతం చేయలేదన్నారు. అమ్మ ఏదని శ్రీతేజ్ చెల్లెల్ని అడుగుతోందని, అయితే అమ్మ ఊరెళ్ళిందని చెబుతున్నామన్నారు. ఈ రకంగా తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ మాత్రం ఇప్పుడు కాస్త కుదురపడ్డప్పటికీ పూర్తిగా అతని బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా పనిచేయడం లేదని, ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇన్ని రోజుల పాటు శ్రీతేజ్ గారి ట్రీట్మెంటు పూర్తిగా అల్లు అర్జున్ భరించినట్టుగా తెలిసింది. సో ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ శ్రీతేజ్కు కొంత డబ్బు కూడా డిపాజిట్ చేసినప్పటికీ ఎంత డబ్బు ఇచ్చినా, ఏం చేయించినా, ఎలాంటి వైద్యం చేయించినా శ్రీతేజ్ తల్లిని మాత్రం కోల్పోయాడు. శ్రీతేజ్ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి శ్రీతేజ్ కోలుకున్న తర్వాత అతని తండ్రి స్పందించాడు. అతనికి ఎలాంటి వైద్యం అందింది, ప్రస్తుతం ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్లు ఏం చెప్పారో శ్రీతేజ్ తండ్రి స్పందించాడు. ఒకసారి చూద్దాం. నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శ్రీతేజ్ లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు 2 వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ ఇప్పుడు రిహాబిలిటేషన్కి ప్లాన్ చేసి రిహాబిలిటేషన్కి వెళ్తే బెస్ట్, ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రిహాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు అందరు మనుషులను గుర్తుపడుతున్నారా, ఎట్లా ఉన్నది కండిషన్ ఎట్లా ఉంది అని చెప్తున్నారు. గుర్తుపడుతున్నాడా? మీరు రోజు చూస్తున్నారు కదా. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చూస్తున్నారు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నారు. అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్? డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్ అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది, ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు. నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు. అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంటుండా లేకుంటే లేచి నడిచే అవకాశం? కంప్లీట్ బెడ్ రెస్ట్గా ఉన్నారు. బెడ్ రెస్ట్ అంటే ఫుడ్ తీసుకోవడము, మందులు తీసుకోవడము మీరే అలా తనకు తాను తీసుకునే అవకాశం ఏమైనా ఉన్నదా? నోటి నుంచి ఏమీ లేదు,
ఇంతకుముందు నోస్ ఫీడ్ ఉండే, నోస్ నుంచి ఫీడ్ ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్ట్రోస్టిక్ చేసి కడుపుకి పైప్ పెట్టి అక్కడి నుంచి ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడి నుంచి ఇస్తున్నారు. మరి అట్లాంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు మరి? ఇంకా బ్రెయిన్ వైజ్ వేరే కండిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి. బ్రెయిన్ కండిషన్కి లాంగ్ టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఓకే ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. అంటే ఇక్కడ డాక్టర్స్ నర్సులు ఉండగానే ఇంత ట్రీట్మెంట్ జరుగుతుండని అలాంటి పొజిషన్ ఉంటే మీరు ఇంటికి తీసుకుపోయి ఎట్లా చూసుకోగలుగుతారు? ఇంటికంటే ఇంటికి తీసుకెళ్ళకూడదు. రియాబ్ పేషెంట్ తీసుకెళ్ళి ఒక 15-20 days అక్కడ ఉన్న తర్వాత కొంచెం మళ్ళీ స్టేబుల్గా ఉంది అంటే హోమ్కి తీసుకెళ్తాం. ఈ సంఘటన జరిగి 140 రోజులు అవుతుంది. అంటే వాళ్ళ చిన్న పాప అంటే లాస్ట్ 20 days నుంచి రూమ్ ఐసీలో ఉన్నప్పుడు అయితే అలౌట్ చేయలేదు. ఇప్పుడు రూమ్కి ఇచ్చాక అలౌట్ చేశారు. కొంచెం పాప ఉంది అన్నయ్య అది ఇది అని అడుగుతున్నా కానీ ఏమి బాబు నుంచి అయితే ఏం రెస్పాండ్ లేదు. మీకు గవర్నమెంట్ అభయం ఇచ్చింది కదా, మేమే ఖర్చు పెట్టుకుంటాం అని. ఇప్పుడు గవర్నమెంటే పెడుతుందా, మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారా? సెకండ్ డే నుంచి ఫస్ట్ డే నుంచి అయితే మాకు సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అదే పుష్ప టీం నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్తోనే ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు కూడా వాళ్ళు బిల్లు కొరకైతే మనకుతోని ఏం డిస్కషన్ చేయలేదు. మీకు డిశ్చార్జ్ అనగానే వాళ్ళు ఓకే అన్నారు. వేరే ఏం అడగలేదు. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పాల్సుకున్నారు? అంటే బాబు డిశ్చార్జ్ అవుతారు కదా ఈరోజు. డిశ్చార్జ్ తర్వాత ఎవరు పెట్టుకుంటారు ఖర్చు? వాళ్ళే పెట్టుకుంటున్నారా, గవర్నమెంట్ పెడుతున్నారా, ఎట్లా? అదేం డిస్కషన్ అనేది ఏం కాలేదు. ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా పుష్ప టీం నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇవాళ డిశ్చార్జ్ చేసిండ్రు ఆల్రెడీ? ఇంకా డిశ్చార్జ్ సమ్మరీ అయిపోయింది. ఇప్పుడే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ చెప్పారు. ఇవాళ ఎక్కడ రియాబ్ సెంటర్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇక్కడ ఏషియన్స్ కింద. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.